మహిమ. అమ్మా, నీవు అలా ప్రవర్తించొద్దు, నువ్వు అలా చెయ్యొద్దు, అది నీకు మంచిది కాదని దేవుడు మాట్లాడతాడు, వార్నింగ్ ఇస్తాడు. నీ మనసును నువ్వు కఠినపరుచుకుంటే తర్వాత జరిగే పరిణామాలు నీ నెత్తి మీదకే వస్తాయి. అవి అనుభవించేటట్టు చేస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను పదే పదే దర్శిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక ఎదిగిన కొడుకు కూతురికి నువ్వెంత స్వేచ్ఛనిస్తావో నీకు కూడా దేవుడు అంతే స్వేచ్ఛనిచ్చాడు. ఎదిగిన కొడుకు నువ్వు ఆపుతావా? నా ఇష్టమ్మా, నా ఇష్టం నాన్న, ఏంది సరేరా నీ ఇష్టం అంటే చేసేదేముంది. దేవుడు కూడా అంతే. రా, నా సహవాసానికి రా, నాతో గడుపు, నా శక్తిని పొందుకో, నా శక్తితో నింపబడు. లోకానికి దీవెనకరంగా మారుతావు, లోకానికి ఆశీర్వాదకరంగా మారుతావు, ప్రయోజనకరంగా మారుతావు అని దేవుడు మాట్లాడతాడు. దేవునికి అందుబాటులోకి రావాలి మనం. ప్రార్థనకు పిలుపునిస్తాడు, రమ్మంటాడు, కానీ బలవంత పెట్టడు. వాక్య ధ్యానానికి పిలుపునిస్తాడు, బలవంత పెట్టడు. సేవ చేయమని పిలుపునిస్తాడు, బలవంత పెట్టడు. అర్థమైందా? దర్శిస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, ప్రేరణ కలుగజేస్తుంటాడు. అలాగే మారు మనసు కోసం కూడా పిలుపునిస్తాడు. రా, మారు మనసు పొంది బాప్తిస్మం పొందు అని పిలుపునిస్తాడు. ఎవరినన్నా బలవంత పెట్టమన్నాడా? బలవంతంగా బాప్తిస్మం ఇవ్వమని ఒక్క చోటన్నా ఉందా? స్తోత్రం. అలాగాని ఒక్క చోట ఉన్న మొత్తాన్ని తాడుగట్టి ముంచేవాడిని, మొత్తాన్ని రోడ్డు పక్కన డ్రమ్ ఒకటి పెట్టుకొని ముసుకేయటం, ముంచటం, పంపించటం, తర్వాత తిప్పల తర్వాత. కానీ ఆ ఛాన్స్ ఇవ్వలా. వాళ్ళకై వాళ్లే రావాలి, తాము పాపులమని ఒప్పుకోవాలి, పాపాన్ని విసర్జించాలి. ఇది స్వచ్ఛందంగా వాళ్ళు ఒప్పుకుంటేనే రక్షణ 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 రక్షణ. రెండోది ఈసారి ఎప్పుడన్నా చెప్తా. ఫస్ట్ పాయింట్ మీకు క్లియర్గా అర్థమైతే చాలు. దేవుడు మిమ్మల్ని బలవంత పెట్టడు, ప్రేరేపిస్తాడు ప్రేరేపిస్తాడు ప్రేరేపిస్తాడు. ఎంత మెత్తగా నువ్వు లోపడతావు అంత ఎక్కువగా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటాడు. ఎంత ఎక్కువగా నువ్వు విధేయత చూపుతావో అంత అందుబాటులోకి వస్తాడు దేవుడు నీకో. నువ్వు ప్రార్థించి ఎవరి కోసం, ఎవరి మార్పు కోసం అడుగుతున్నావో వాళ్ళని కూడా దర్శిస్తాడు నీ ప్రార్థనను ఆధారం చేసుకొని. లోబడిన వాళ్ళందరికీ రక్షణ, లోబడని వాళ్ళందరికీ శిక్ష. రక్షణకు ప్రేరేపిస్తాడు, సహవాసానికి ప్రేరేపిస్తాడు. నిజమండి, మన సహవాసాన్ని ఎంత ఇష్టపడతాడో దేవుడు. ఆయన సహవాసాన్ని ప్రేమించి ఆయన సన్నిధి కోసం పరితపించే వాళ్ళు ఎంతమంది ఈరోజు సమాజంలో. మనకు ముందు తరాల భక్తులు దేవునితో నడిచారు, దేవునితో సహవాసం చేశారు, దేవునితో సాంగత్యం చేశారు. వాళ్ళ దగ్గరికి ఎంత తగ్గించుకొని వచ్చాడో తెలుసా ఆయన? మీరు నమ్ముతారో నమ్మరో, డైరెక్ట్గా వ్యక్తిలాగా వచ్చాడు వాళ్ళ దగ్గరికి. వ్యక్తిలాగా వచ్చి కూర్చున్నాడు, వాళ్ళతో సహవాసం చేశాడు. పాత క్రొత్త నిబంధనలో నిరూపణలు ఉన్నాయి. ప్రాక్టికల్ లైఫ్లో కూడా కొంతమంది ఆయన అనుభవించారు. రియల్గా వ్యక్తిలాగా వచ్చి మనుషులతో మాట్లాడాడు. గతంలో చెప్పాను నేను, కొంతమంది వ్యక్తుల దగ్గరికి ఆయన వ్యక్తి రూపంలో వచ్చి మాట్లాడిపోయాడు. అసలు దేవుని కొరకు ఆకలి ఎంతమందికి ఉంది? అసలు తమంతటా తాము హృదయమంతటితో దేవునికి వెళ్ళి ఎవరు తిరుగుతారో, దేవుని గురించి ఎవరు ఆలోచిస్తారో, దేవుని కోసం ఎవరు పరితపిస్తారో వాళ్ళని దృష్టిస్తూ ఉంటాడు ఆయన. దావీదు మనసు అలా పరితపించింది, దావీదుకు అందుబాటులోకి వచ్చాడు దేవుడు. పౌలు మనసు అలా పరితపించింది, పౌలుకు అందుబాటులోకి వచ్చాడు దేవుడు. నతనయేలు మనసు అలా పరితపించింది, అందుబాటులోకి వచ్చాడు దేవుడు. అబ్రహాం మనసు పరితపించింది, అందుబాటులోకి వచ్చాడు దేవుడు.